హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వేఎం క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటి వీడియోస్ పోస్ట్ చేయట్లేదని. మా పాప వాళ్ళకి మధ్యలో వెకేషన్స్ వచ్చాయి కదా, సో దానికోసం మేము హైదరాబాద్కి వెళ్ళడము అండ్ అటు ఇటు ఊరికే అంటే వెళ్తూ ఉన్నాము. సో అందుకనే కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ 1.5 month బ్యాక్ అంటే చాలా వీక్స్ అయిపోయింది మేము సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయక. సో 1.5 month బ్యాక్ మేము అనుకోకుండా ఇలా చిదంబరం అటు వెళ్దాము అని జస్ట్ ఊరికే ప్లాన్ చేసి అప్పటికప్పుడు ఒక మధ్యలో కంటిన్యూస్గా 4 days వస్తే ప్లాన్ చేసుకున్నాము. అనుకోకుండా ఆ ట్రిప్ కూడా చాలా చాలా బాగా అయింది. అండ్ ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేది నేను మీకు చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మేము చిదంబరంకి ప్లాన్ చేసుకున్నాము. చిదంబరం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ మేము గుంటూరులో ఉంటాం కాబట్టి గుంటూరు నుంచి నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరులో మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ నుంచి అందరం కలిసి 2 cars తీసుకొని మేమైతే చిదంబరంకి మా ప్రయాణం స్టార్ట్ చేసాము. సో ఇప్పుడైతే అంటే చిన్న మేమైతే ఆల్మోస్ట్ మధ్యాహ్నం లంచ్ అనేది మాత్రం ప్రతి డే ఆల్మోస్ట్ మేము రైస్ కుక్కర్ క్యారీ చేసాం కాబట్టి రైస్ కుక్కర్లో వండుకొని జస్ట్ కర్రీస్ వరకు తీసుకొని తిన్నాం అనమాట. అలా ప్లాన్ చేసుకున్నాం కూడా, బికాస్ మాకు చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రాబ్లం కాకూడదు అని చెప్పేసి మేము రైస్ కుక్కర్ క్యారీ చేయడం అయింది. అండ్ చాలా బెనిఫిట్ కూడా అయింది మాకు అది. అండ్ టిఫిన్స్ వరకు మార్నింగ్ చేసేవాళ్ళము బయట, ఈవినింగ్ కూడా టిఫిన్సే చేసేవాళ్ళం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ మనము చిదంబరం గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే మేము ఆల్మోస్ట్ మధ్యాహ్నం నెల్లూరు నుంచి అయితే మాకు ఈవినింగ్ 5 అయిపోయింది. 5 నుంచి midnight 12కి మేము చిదంబరంకి రీచ్ అయిపోయాము. అండ్ చాలా 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 బాగా జరిగింది. సో ఇక్కడ చూసారు కదా పరి ముత్తు విలాస్, ఇక్కడ దిగామండి స్టే. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ midnight 12 అయిపోయింది కదా. సో అప్పటికప్పుడు మేము ఆన్లైన్లో చూసుకొని ఇక్కడ చిదంబరంకి వెళ్ళిపోయాము. సో ఇది ఎర్లీ మార్నింగ్, ఆ రోజు శివరాత్రి అండి. సో అనుకోకుండా శివుడే దర్శనం చేయించాడేమో అనుకున్నాం మేమైతే. ఎంత బాగా జరిగాయో. సో ఈ చిదంబరం రహస్యాలు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇదైతే చోళవాస్ ఇంకా పల్లవాస్ టైంలో చాలా డెవలప్ చేశారు. అండ్ దీని రహస్యాలు కూడా తెలుసుకుందాము. చిదంబరం నటరాజస్వామి టెంపుల్ అనేది స్వయంభూగా వెలిసిందని, దీన్ని సైంటిస్ట్ లేదా అబ్రాడ్ పీపుల్ అనేది కాస్మిక్ గాడ్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ నటరాజస్వామి అనే రూపము నాట్యం చేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ దాని నుంచి ఇంకొక సీక్రెట్ ఏంటో తెలుసా అండి, దాని నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందంట. ఆ కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల అంటే అది మనం తట్టుకోలేం కాబట్టి వెనకాల ఒక పరదాలాగా వేసేసి అక్కడ ఇంకొక శివుడి లింగం కూడా స్థాపించారని చెప్తూ ఉంటారు. అండ్ ఇది పంచభూత లింగాలలో ఇది ఒకటండి. దీన్ని ఆకాశలింగంగా పేరు పిలుస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి తెలియని విశేషం ఏంటో తెలుసా అండి, ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అంటే శివుడి టెంపుల్స్. ఏంటి అంటే కాళహస్తి, ఏకాంబనేశ్వర్ టెంపుల్, చిదంబరం టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్, కాళేశ్వరము, రామేశ్వరం, కంచి, ఇవన్నీ ఒకటే లైన్లో ఉంటాయి. అంటే మన ఇండియా మ్యాప్ కనుక తీసుకొని ఈ ప్లేసెస్ అన్ని డాట్ పెట్టుకొని చూస్తే ఎగ్జాక్ట్లీ 76 degrees లాంగిట్యూడ్లో ఈ శివుడి టెంపుల్స్ మాత్రమే ఒకటే లైన్లో ఉంటాయి. అది చాలా విచిత్రమైంది. అంటే ఈ టెంపుల్స్ ఏది ఎవరితోనో మాట్లాడి కన్స్ట్రక్ట్ చేసినవి కాదండి. ఇవి చాలా చాలా డిఫరెంట్ టెంపుల్స్ డిఫరెంట్ టైమ్స్లో కన్స్ట్రక్ట్ చేసింది, అయినా కూడా ఒకటే లైన్లో ఉంటాయి. అండ్ చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి 40 acresలో కన్స్ట్రక్ట్ చేసింది. అండ్ మన సౌత్ ఇండియాలో సౌత్ ఇండియానే కాదండి, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మన హ్యూమన్ బాడీలో ఉండే పార్ట్స్ గురించి చాలా రిజంబ్లెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది మన వేదాల్లో కూడా ఉన్నాయి. దాని అర్థం ఏంటి అని అంటే, మనకెంత సైన్స్ తెలుసో చూడండి మీరు, అప్పట్లోనే ఇది అంత ఆలోచించి కట్టారన్నమాట. సో ఈ హ్యూమన్ బాడీలో మనకి 9 నవరంధ్రాలు అంటే 9 రంధ్రాలు ఉంటాయంట. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూరా 9 ద్వారాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఈ టెంపుల్ లోపల ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 21,600 టైల్స్, గోల్డెన్ టైల్స్తో కన్స్ట్రక్ట్ చేసిందండి. అంటే ఆ రేకులతో కన్స్ట్రక్ట్ చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక పర్సన్ మనకి రోజు మొత్తంలో ఈ 21,600 సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు అనమాట. దానిపైన అది ఆ టైల్స్ ఆ రేకులు పెట్టడానికి 72,000 మేకులు యూస్ చేస్తారనమాట. అంటే 72,000 మేకులు ఎందుకు అని అంటే అది మన బాడీలో ఉన్న నాడులు అంటండి.
అండి. సో ఇది ఏంటి అంటే యోగ శాస్త్రం ప్రకారం మన బాడీలో 72,000 నాడులు ఉంటాయి అని, దానిపైన కూడా ఆ మేకులు అనేవి 72,000 నాడులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్వామివారిని మామూలుగా 3 రూపాల్లో దర్శనమిస్తారండి. ఒకటి సంపూర్ణ రూపం అంటే నటరాజ స్వామి రూపం, ఇంకొకటి అసంపూర్ణ రూపం స్ఫటిక రూపంలో ఇస్తారు, ఇంకొకటి ఆకాశ రూపం. ఇక్కడ కనుక ఒక టెంపుల్ కనుక చూస్తే ఒక చిన్న గర్భగుడి ఖాళీగా వదిలేసి ఉంటుంది, అది అంటే ఆకాశ రూపం అనమాట. ఈ స్వామివారికి ప్రతిది కూడా అంటే పంచభూత లింగాలలో ఇది ఒకటి, ఈ రూపమే ఆకాశ రూపం, అందుకనే ఇది ఖాళీగా ఉంచుతారు చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి, ఇక్కడ అమ్మవారిని ఎడం పక్కనే ఉంచుతారు. ఎందుకు అని అంటే స్వామివారి అర్ధనారీశ్వరి రూపంలో ఉన్నప్పుడు స్వామివారి ఎడమ భాగం అమ్మవారికి ఇవ్వడం జరిగింది, అంటే తన హార్ట్ ఉన్న ప్లేస్ అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అందుకే స్వామివారి ఇక్కడ అమ్మవారిని కూడా ఎడమ పక్కనే ఉంచి పూజిస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే స్వామివారి ఎడమ బొట్టన వేలు ఇలా పైకి చూస్తున్నప్పుడు, పైకి ఎత్తినప్పుడు ఆ ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటుంది కదా, అది ఎగ్జాక్ట్ మన అంటే మన గ్లోబ్ కనుక చూస్తే ఎగ్జాక్ట్ ఈక్వేటర్ పాయింట్ అండ్ ఆ చిదంబర స్వామి వారి బొట్టన వేలు పాయింట్ కూడా ఎగ్జాక్ట్ దానికి ఒక లైన్లో ఉంటుంది అనమాట. సో ఇది సైన్సే తప్ప ఇంకేంటండి, మన ఇండియాలో అంతంత మంచి సైన్స్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కనుక మీరు చూస్తే స్వామివారికి అభిషేకించిన తర్వాత అందరూ స్వామిని శివోహం అని అంటూ ఉంటారనమాట. శివం అంటే భగవంతుడు, అహం అంటే నేను, భవ అంటే మనసు. సో అందుకని ఇక్కడ శివోహం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ అహాన్ని వదిలేసుకొని మనస్సుతో స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అండ్ ఆ ఎనర్జీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా మరకతంతో చెక్కారండి. అండ్ ఈ హిస్టరీ అంతా ఇప్పుడే కాదండి, ఈ బాడీకి సంబంధించింది లేకపోతే ఈ టెంపుల్ గురించి కానీ ఇదంతా నయన్మరులు అనేవాళ్ళు ఎప్పుడో తిరుమల మందిరం అనే కావ్యంలో ఎప్పుడో హ్యూమన్ ఎనాటమీ గురించి మొత్తం రాశారండి. సో ఇంత మొత్తం ఈ హ్యూమన్ ఎనాటమీ, ఈ టెంపుల్ గురించి మొత్తం ఆ కావ్యంలో రాసి ఉంది. సో అందుకే ఈ టెంపుల్ రహస్యాలు తెలుసుకోవడానికి ఇంకా కూడా సైంటిస్ట్ వస్తూ ఉంటారు. మీరు చూసినట్టయితే ఫారినర్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి ఒక్కరికి తగులుతూ ఉంటారనమాట. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ తమిళనాడు టెంపుల్స్ అన్ని పల్లవాస్ చోళవాస్ టైంలో డెవలప్ చేశారండి. అండ్ ఈ టెంపుల్స్ ఇప్పుడు ఉన్న తమిళనాడు గవర్నమెంట్ కొంచెం నీట్గా మెయింటైన్ చేసి వాటర్ కనుక నీట్గా ఉంచితే, అండ్ ఎందుకంటే సైంటిస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు రీసెర్చ్ కోసం వస్తున్నారు. అండ్ మనకి ఇంత సైన్స్ ఉంది మన ఈ టెంపుల్స్ త్రూ, అండ్ అట్లాంటి తమిళనాడు గవర్నమెంట్ కొంచెం కనుక మెయింటైన్ చేస్తే ఇంకా చాలామంది విజిట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇదండి ఈ చిదంబర రహస్యం గురించి. ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.